లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మీ అందరికీ ఒక చిన్న మాట తెలియపరచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యేసయ్యతో సహవాసం చేయడం మనకు ఎంతో ఆశీర్వాదకరమని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి ఉత్తరము మొదటి అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమనంటే, తన కుమారుని సహవాసానికి పిలిచినటువంటి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడని రాయబడి ఉంది. అది ఎలాగా అనట్టే కనుక ఒక్క మాట మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒకనాడు ఒక యవనస్తుడు దైవజనుడైన ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఎలాగంటున్నాడు, యేసయ్యని నా జీవితంలో సొంత రక్షకుడిగా అంగీకరించాలని ఉందండి పాస్టర్ గారు, కానీ నేను లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను అని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. అందుకు ఆ పాస్టర్ గారు అంటున్నారు, నువ్వు యేసయ్యని నమ్ముకోవడానికి లోకాన్ని విడిచిపెట్టవలసిన అవసరం లేదు. నువ్వు యేసయ్యని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే గనక లోకమే నిన్ను విడిచిపెడుతుందని ఆ పాస్టర్ గారు ఆ యవనస్తుడికి బదులు చెప్పడం జరిగింది. అవును బిడ్డలారా, వెలుగు ఉన్న చోట చీకటి పారిపోతుంది. యేసయ్య నీ జీవితంలోకి ఎప్పుడైతే నువ్వు రక్షకుడిగా అంగీకరిస్తావో లోకము, శరీరాశలు, లోక ఆశలన్నీ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఏ లోకపు ఆశల నుండైనా, ఏ యొక్క పాపపు శక్తుల నుండైనా విడిపించగలిగిన శక్తి యేసయ్యకు ఉంది. కనుక నేను అంటున్నాను, లోకంతో సహవాసం కంటే దేవునితో యేసయ్యతో సహవాసం చేయటం మనకెంతైనా ఆశీర్వాదకరం.